అభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథలలో ఒక కథ. నీ కోసం జీవించు. సరే మరి అయితే కథలోకి వెళ్దామా? అక్కయ్య, మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా. నేను 2 రోజుల ముందుగా నీ దగ్గరకు వస్తా. ఎన్నాళ్ళయిందో నీ దగ్గర 2 రోజులుండి ఉత్సాహంగా చెప్తున్న శశితో, అవును కదా, మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది. మరి మీ ఆయనో అడిగింది శశి అక్క ఉష. ఆయన పెళ్లి వాళ్ళతో వస్తారంట. పెళ్ళయ్యాక ఉండడము నాకు అవ్వదు. మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా, అందుకే ముందే వద్దామని. స్టేషన్ నుంచి నేను వచ్చేస్తానులే, ఎవరూ రావద్దు, ఎవరిని పంపద్దు ఆగకుండా చెప్తున్న శశితో, అలాగే రైలు ఎక్కగానే ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసింది ఉష. తాను వస్తున్నాను చెప్తే అక్క ఎంతో ఆనందపడుతుంది అనుకున్నాను, కానీ ఏమిటి ఇంత నీరసంగా సరే అంటుందేమిటి అని అనుకుని అంత పట్టించుకోలేదు శశి. శశి ఉష అక్కా చెల్లెలు వాళ్ళిద్దరూ. ఉష భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు. వైజాగ్లో లాసెన్స్ బేలో ఇల్లు, మంచి ఫంక్షను. పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. శశి భర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యాడు. శశి కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపాల్గా రిటైర్ అయింది. సైనికపూరి దగ్గర ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు పిల్లలు ఇద్దరు కూడా హైదరాబాద్లో విడివిడిగా ఉంటున్నారు, వాళ్ళతో ఉండలేదు. వసు అనబడే వసుంధర శశి ఆడబడుచు. ఆమె కొడుకు పెళ్ళి వైజాగ్లో జరుగుతుంది. అక్క చెప్పినట్టుగానే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది. ఉదయం రైలు దిగ్గానే ఆటోలో అక్కింటికి వెళ్ళిపోయింది. శశి వెళ్ళేసరికి 7 అయింది. ఆటోలో దిగుతూ ఉంటే ఉష ఎలా ఉందో తెలుసా? చీపురు కట్ట పట్టుకుని గుమ్మం దగ్గర తుడుస్తుంది. చెల్లిని చూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పిలిచింది. ఇంట్లో అడుగు పెట్టగానే దడుచుకుంది శశి. ఇల్లు ఎలా ఉందో తెలుసా? సోఫాలో నిండా బట్టలు, టీపాయ్ మీద న్యూస్ పేపర్లు. ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు శశికి. తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుందామంటే దాని నిండా అన్నం మెతుకులు, చెత్త చెదారం అన్నీ అలాగే ఉన్నాయి. అదేం పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతాను అంటూ ఉష ఒక కుర్చీ లాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశిని కూర్చోమంది. శశికి కాఫీ ఇచ్చి బయటికి వెళ్ళి ముగ్గేసి గబగబా బట్టలు మిషన్లో వేసి వచ్చి వంట మొదలుపెట్టింది. ఉషని హఠాత్తుగా ఎవరన్నా చూస్తే ఆ ఇంట్లో పని మనిషి ఏమో అనుకుంటారు. కానీ ఆమె ఎలా ఉందో తెలుసా? మాసిపోయిన వెలిసిపోయిన చీర కట్టుకుని తలన్నా దూకోకుండా ఉంది. అప్పుడు శశి అంటుంది, అక్క, బావగారేరి ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. వాకింగ్కి వెళ్ళారులే, అట్నుంచి వచ్చి అపార్ట్మెంట్లో ఏవో చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయంట, అవి చేస్తున్నారు అంది. 1 గంటలో వస్తారులే అంది. కూరలు నేను తరుగుతాను కానీ అక్క, నువ్వు స్నానం చేసిరా అంటూ శశి కూరలు తీసుకుని తాగడం మొదలుపెట్టింది. ఉష స్నానం చేసి వచ్చేలోగా పనమ్మాయి వచ్చింది. ఇంకా ఉష వెనకాల తిరుగుతూ, ఇక్కడ తుడవలేదేంటి, అక్కడ గిన్నెలు సరిగ్గా కడగలేదేంటి అని ఒకటే నస. నువ్వు ఇచ్చే జీతానికి ఇది ఎక్కువే అంటూ ఆ అమ్మాయి చెరుపులు తెరుపులుగా విచిత్రంగా అనిపించింది శశికి. ఏంటి ఈ పనమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏమిటి అని అనుకుంది. ఆ అమ్మాయి వెళ్ళాక సగం పని ఉషే చేసేస్తుంది. ఎందుకక్క అన్నీ నువ్వే చేస్తావు, ఆ అమ్మాయి చేయించచ్చు కదా అంది శశి. 1000 జీతాలు కావాలి వాళ్ళకి ఇవ్వాలంటే, మా దగ్గర ఏమంతా పని ఉంది, నాకు ఏదో ఎక్సర్సైజ్గా ఉండాలి కదా అంటూ వంట పూర్తి చేసేసింది. ఉన్న 2 రోజుల్లో శశిని గమనించింది. ఏమంటే అక్క ప్రతి పైసా లెక్క చూడడము, పెన్షన్ మీద బతకాలి అంటూ ఏదో చౌక రకమైన వస్తువులు తినడము, మంచి బట్టలు కూడా వేసుకోకుండా మంచి బట్టలు బీరువాలో పెట్టి పాత బట్టలు వేసుకుని ఎంతో జాగ్రత్తగా కాలక్షేపం చేస్తుంది అక్క. ఆఖరికి కారు తీయాలన్నా కూడా అనవసరమే, పెట్రోల్ ఖర్చు ఎందుకు, బావని బస్సులో తిరగమంటున్నాను అంది. శశికి అనుమానం వచ్చింది.
నిజంగా వీళ్ళు డబ్బుకి ఏమైనా బాధపడుతున్నారా అనిపించింది. అవకాశం దొరికినప్పుడల్లా బావగారిని అడగాలి, ఏంటి వీళ్ళు ఇంత ఇలా దుర్భరంగా ఉన్నారేంటి, ₹1 కూడా ఖర్చు పెట్టట్లేదేంటి, ఏంటి విషయము అని బావగారి దగ్గరికి వచ్చి, బావా నేను అడిగాను ఏమనుకోకండి, మీకు డబ్బులు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా ఏంటి అని అనేసరికి బావగారు అంటున్నారు, నువ్వు ఇంకా అడగలేదేంటా అనుకుంటున్నాను శశి, దేవుడి దయ వల్ల మాకేమీ ఇబ్బంది లేదు, నాకు దాదాపు 1,00,000 వస్తుంది, పిల్లలకి ఫ్లాట్ కొంది మీ అక్క, దాని అద్దెలు కూడా వస్తున్నాయి. ఎంత వస్తున్నాయో తెలుసా, ఒక్కొక్క ఫ్లాట్కి 25,000 చెప్పిన 50,000 అద్దెలు వస్తున్నాయి. మాకేం లోటు లేదు. కానీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం అని ఒక్కొక్క రూపాయి కూడా మీ అక్క ₹1 కూడా ఖర్చు పెట్టనివ్వట్లేదు, అన్నీ దాహేస్తుంది అంటూ చెప్తున్నాడు అన్నమాట. ఇష్టమైనవి కూడా తినకుండా ఉండడం అవుతుంది. హాయిగా కావాల్సిన చోటకి తిరగవలసిన జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయకుండా వద్దులేండి ఎందుకు డబ్బు దండగా అంటుంది. ఇంట్లో పని మనిషిని డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉంది, కానీ నన్ను బస్సులో తిరగమంటది. అన్ని పనులు తను చేసుకోలేక బాధపడుతూ ఉంటుంది. నేను అది చూడలేక నేను బాధపడుతూ ఉంటాను. ఏం చేయాలో తెలియట్లేదమ్మా, బాధ వెళ్ళబుచ్చుకున్నాడు ఆయన. పెళ్ళి హడావిడి అయ్యాక శశి 3 సార్లు అక్కకి ఫోన్ చేసి, మా ఇంటికి రావే అక్క, ఒకసారి మా ఇంట్లో 4 రోజులు ఉంది కానీ రా అని గట్టిగా చెప్పి అక్కని బావని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. ఉషకి కూడా ఇంట్లో చేసి విసుగొచ్చేసింది. అబ్బా రోజు ఈ పర్లేదు 4 రోజులు నాకు రెస్ట్ అన్నా దొరుకుతుందిలే మా చెల్లెల ఇంటికి వెళ్తే అని అనుకుని బయలుదేరారు వాళ్ళిద్దరూ కూడా. పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులు అయింది, వెళ్దాం అనడంతోనే ఇద్దరు హైదరాబాద్ వెళ్ళారు. స్టేషన్లో శశి భర్త చంద్రం వీళ్ళ కోసం ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నుంచున్నాడు. వీళ్ళ ట్రైన్ ఎప్పుడు వస్తుందా, వీళ్ళు ఎప్పుడు దిగుతారా, మన ఇంటికి ఎప్పుడు తీసుకెళ్దామా అని. వీళ్ళు రైలు దిగ్గానే, రండి వెల్కమ్ టు హైదరాబాద్, మీ చెల్లి మీకోసం ఇంట్లో ఎదురు చూస్తుంది అని ఆహ్వానిస్తుంటే వాళ్ళ సామాన్ని చంద్రం పక్కన అతను పట్టుకున్నాడు. ఉషా చూసి, అయ్యో మన సామాన్లు వీడెవడా పట్టుకుపోతున్నాడు అంటే, అదేం లేదు వదిన గారు అని నవ్వుతూ, మనవాడే వదిన సాయి మన డ్రైవర్ అన్నాడు. డ్రైవరా అంటూ నోరు వెళ్ళబెట్టింది. ఉష కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు. కాలనీ అంతా చెట్లు, విశాలమైన రోడ్లు నీట్గా ఉన్నాయి. శశి చంద్రాని ఇల్లు చిన్నదైనా చూడమచ్చటగా ఉంది. ఎంత బాగుందో, చుట్టుపక్కల మొక్కలు, వాసనలు విదజల్లే మొక్కలు, చుట్టూ కూడా అందమైన కళాకృతితో కూడిన ఇల్లు ఎంతో బాగుందన్నమాట. మేము మీ పిల్లలు పెళ్ళయ్యాక వచ్చాం, ఇది కొత్త ఇల్లులా ఉంది, ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో. ఏమీ లేదు అన్నయ్య గారు, కాస్త అప్పుడప్పుడు చిన్న చిన్న రిపేర్లుండే చేయిస్తాం, 5 ఏళ్ళకి ఒకసారి రంగులు వేయించేస్తాం. అప్పుడు ఆమె అనుకుంటుంది, మన ఇంటికి రంగులేసి 10 ఏళ్ళు అవుతుంది అని ఉష ఆలోచిస్తూ, ఎన్ని రోజులైందో కలర్స్ వేయించుకుని ఇంటికి అని గుర్తు చేసుకుంది. అందుకే ఇల్లు పెచ్చుల్లా ఊడిపోయి పాతలా ఉంది అనుకుంది. ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే హాయిగా అనిపించింది. తక్కువ సామాన్తో ఉన్న ఇల్లు శుభ్రంగా సర్దుంది. సోఫాలు మాట మీద కవర్లు, కుషన్లు, కిటికీలు, తెల్లటి కర్టెన్లు వేసి ఎక్కడా బోజు దుమ్ము లేకుండా చాలా నీట్గా ఉంచుకుంది. సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూమ్లో పెట్టాడు. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు, గ్లాసులు అన్నీ రెడీగా ఉన్నాయి. మధ్యలో ఒక చిన్న వాజులో ఇంట్లో పూసిన తెల్ల ఎర్ర గన్నేరు పుష్పాలతో పెట్టి ఉన్నాయి. ఇంట్లోంచి మంచి అగరత్తరు వాసన వస్తుంది. ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన శశికి చూసి ఉష సిగ్గు చేసింది. ఇప్పటికే స్నానం చేసి ఇస్త్రీ బట్ట కట్టుకుని, ఇస్త్రీ కాటన్ చీర కట్టుకుని, ఈ తల శుభ్రంగా తలదూకుని చిన్న క్లిప్ పెట్టుకుంది. పూజ కూడా అయిపోయినట్టు ముఖాన్ని బొట్టు కింద చిన్న కుంకుమ బొట్టు కూడా పెట్టేసుకుంది మా చెల్లి. ఉషకి తాను శశి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి చాలా సిగ్గుపడింది. మా చెల్లి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను, పిచ్చవాళ్ళకంలా ఉన్నాను. ఇప్పుడు మా చెల్లి చూడు ఎంత నీట్గా ముస్తాబయ్యిందో, చక్కగా పూజ కూడా చేసేసుకుంది, ఇంత శుభ్రంగా ఉందో నా చెల్లి అని మనసులో అనుకుంది. అక్క
ఫ్రెష్ అయ్యారండి, టిఫిన్ రెడీగా ఉంది, ఏకంగా స్నానం చేసేస్తాను అని అంటే బాత్రూమ్ చూపించింది. లోపల శుభ్రమైన టవలు, కొత్త సబ్బు, కొత్త టూత్ బ్రష్, పేస్టు, అన్నీ నాప్కిన్లు అన్నీ ఉన్నాయి. బాత్రూమ్ కూడా మంచి ఫ్రెషర్తో మంచి వాసన వస్తుంది. ఉషా సూర్యం స్నానం చేసి తయారీ వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్ పెట్టుంచారు. ప్రయాణం చేసి వచ్చారేమో, ఇద్దరికి చాలా ఆకలిగా ఉంది. శశి చంద్రం కూడా కూర్చున్నారు. అందరూ కూర్చోగానే ఒక ఆమె 35-40 సంవత్సరాల మధ్యలో ఉంది. ఇడ్లీ, వడ, చట్నీ, సాంబారు అన్ని ప్లేట్లలో గిన్నెల్లో పోసి సర్దిపెట్టి అక్కడ ఉంచింది. చూస్తే పనమ్మాయిలా లేదు, ఎవరో అమ్మాయి అని అడగడానికి కూడా సంశయించి, ఇంత పొద్దున్న హోటల్ నుంచి తెప్పించావా శశి అని ఆశ్చర్యంగా అడిగింది ఉష. హోటలా? నా చెలికత్తె సువర్ణ వండగా హోటల్ ఎందుకు దండగా అని సినిమా పక్కీలా అంది శశి. అందరూ నవ్వేశారు. టిఫిన్ తిని లేచేలాగా అందరికీ కాఫీలు తీసుకొచ్చింది సువర్ణ. వీళ్ళు కాఫీ తీసుకుని సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే సువర్ణ బల్లంతా సర్దేసింది. ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నాక సువర్ణ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. సాయి వచ్చి, సార్ వెళ్ళనా అని అడిగాడు. చంద్రం శశివంక చూసి, వెళ్ళి సాయి, ఇవాళ ఇంకా అవసరం లేదు, మేము రెస్ట్ తీసుకుంటాం అన్నాడు. అతను సువర్ణతో చెప్పి వెళ్తుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో, సాయి సువర్ణ భర్త, అతను ఆటో నడుపుతాడు, మాకు కావాలంటే డ్రైవర్గా కూడా పనిచేస్తాడు అంది సువర్ణ. సువర్ణ కూడా ఒక గంటలో చకచకా పనులన్నీ పూర్తి చేసి వంట చేసేసి కంచాలు, గ్లాసులు సహా బల్ల మీద అన్నీ పెట్టి, అమ్మా వెళ్తాను, సాయంత్రం త్వరగా వస్తానులేండి అంటూ వెళ్ళింది. అన్ని పనులు ఆ అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావే అని నవ్వుతూ అంది అక్క. 30 ఏళ్ళు ఇంట్లో పని, స్కూలు, పిల్లలు, పని చేసి అలసిపోయానక్క. ఉద్యోగం వివరణ అంటే షష్టిపూర్తి రిటైర్మెంట్, పూర్తి రిటైర్మెంట్. నాకు నచ్చిన సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నాకు నచ్చినట్టుగా ఉంటా. మరి సువర్ణ అంత చేస్తుందిగా, జీతం ఎంత ఇస్తున్నావేమిటి అన్న ప్రశ్నకి చంద్రన్ సమాధానం చెప్పాడు. సాయి సువర్ణలకి 2 పిల్లలు. వాళ్ళు శశి స్టూడెంట్స్, చాలా బాగా చదువుతారు. మొదట సువర్ణ మా దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళకి మా స్కూల్లో చదివించే శక్తి లేక గవర్నమెంట్ స్కూల్లో చదివించేవాళ్ళు. శశి తన స్కూల్లో వాళ్ళతో మాట్లాడి ఫీజు తక్కువ వేయించింది. ఆ ఫీజు కూడా శశి కట్టేసేది. అప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు కొడుకు ఎంబీబీఎస్ 3వ సంవత్సరం. ఇప్పటికీ వాడి చదువుకి సాయం చేస్తూనే ఉంది. సువర్ణ జీతం వేరే, నెలకి 10,000 అన్నాడు. కళ్ళు తేలేసింది ఉష. 10,000? మీ ఇంట్లో డబ్బు ఏమైనా చెట్లు కాస్తున్నాయా ఏమిటి అని ఎగతాళిగా ఉంది. చెట్లకేం కాస్తున్నాయో చూసావా అక్క, మా ఇంట్లో అన్ని కూరలు, పళ్ళు కాస్తాయి, మేమేమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ పని కూడా సువర్ణ చేస్తుంది. ఉదయం ఇంట్లో కాఫీ నుంచి అన్ని పనులు తానే చేస్తుంది. సరుకులు చూసుకుని కావాలంటే తెమ్మంటుంది. బట్టలు సర్ది అవసరమైనవన్నీ ఇస్తికిస్తుంది. ఒకటేమిటి, సమస్తం చేస్తుంది. మా పిల్లలు శని ఆదివారాలు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇష్టమని కారపూస, బూందీ లాంటివన్నీ కూడా డబ్బాల్లో చేసేసి ఉంచేస్తుంది. అసలు సువర్ణ ఒక్క పూట రాకపోతే నాకు గడవదు. ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం. పిల్లలు పెళ్ళిళ్ళకి, పురుళ్ళకి ఎంతో చేసిందో చెప్పలేను. నాకు అంత తోడుగా ఉంది ఆమె. సాయి ఆటో కొనుక్కున్నాడు, కానీ మేము ఎప్పుడైనా రమ్మంటే వస్తాడు. డబ్బులు మాత్రం తీసుకోడు, ఇచ్చినా తీసుకోడు అసలు. అందుకే అన్నీ కలిసి సువర్ణ జీతం అంతా అంది శశి. మరి మీరు వచ్చే ఫంక్షన్ అంటూ నసుకుతోంది. మా ఇద్దరికీ ఫంక్షన్ కలిపినా బావగారి కంటే తక్కువే అక్క, కానీ మాకు సరిపోతుంది. మేము పిల్లల్ని అడగం, వాళ్ళకి మేము ఇవ్వం. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఖర్చులకు వాళ్ళు చేసుకుంటున్నారు. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీదే డిపాజిట్ చేసాం, ఎమర్జెన్సీకి ఉంటాయి. ఇప్పుడు మేము డబ్బు ఆదా అని ఎవరికీ ఇవ్వం. దాన ధర్మాలు చేసినా ఎక్కడో అనాథాశ్రమాలకు వెళ్ళి ఒక పూట తిండి, 4 పాత బట్టలు ఇచ్చినా ఏమవుతుంది? మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా పేదవాళ్లే. సాయం చేస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. దాని తగ్గ ఫలితం మన కళ్ళారా చూడొచ్చు. మనం డబ్బు దాచి పిల్లలకి ఎంత ఇస్తాము? దానికి లిమిటే ఉండదు.
చదువు చెప్పించాము, వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బు కూడా విలువ అనేది తెలుస్తుంది. శశి చెప్పింది విని సూర్యం కూడా, నువ్వు చెప్పింది 100% నిజం శశి. ఎక్కడో తెలియని వారికి సహాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వాళ్ళకి చేయడం కరెక్ట్ అన్నాడు. ఆ మాటలు విని ఉష ఆలోచనలో పడింది. శశికి కావాల్సింది కూడా అదే. భోజనాలు అయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని లేచారు. మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీలు చేసి టీ పెట్టి సాయంత్రం వంట కూడా చేసేసింది. శశి వైజాగ్లో ఉన్న కాసేపు తన ఇంటి వంట పనిని ఒక్క నిమిషం కూడా కూర్చుని కబుర్లు చెప్పకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తుకొచ్చింది ఉషకి. అదే శశి చక్కగా తమతో కూర్చుని స్థిమితంగా మాట్లాడుతూ కబుర్లు చెప్తోంది. సాయంత్రం స్నానం చేసి బయట కుర్చీలో వేసుకుని కూర్చున్నారు ఆ నలుగురు. సువర్ణ చెట్లలో పాదుల్లో సరిచేసి ఆకులు తీసి శుభ్రం చేసింది. సన్నజాజి పూలు కోసి తెచ్చి శశికిస్తూ దండ కట్టి అక్క కూడా ఇచ్చి తాను పెట్టుకుంది. చెరక కాస్త తల్ల పూలు పెట్టుకున్నారు ఇద్దరు కూడా. వీళ్ళ కబుర్లు చెప్పుకుంటుంటే బయట మోటారు సైకిల్ ఆగింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి లోపలికి వచ్చారు. గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ. సువర్ణ పిల్లలు జ్యోతి, దీపు అంటూ పరిచయం చేసింది శశి. సువర్ణ పిల్లలిద్దరూ లోపలికి వచ్చారు. దీపు అన్న అతని చంద్రం చేయి పట్టుకుని పల్స్ చూస్తూ, మందు వేసుకున్నారా? బీపీ కొంచెం ఎక్కువగా ఉంది. చుట్టాలు వచ్చారని అన్నీ పెట్టేస్తున్నారా టీచర్ అంటూ శశివంక చూశాడు. పర్వాలేదులే దీపు, ఒక్కరోజు తింటే ఏమవ్వదు మీ సార్కి, వదిలే అని. ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది. పిల్లలు దీపుకి అప్పకి చెప్పేశారు. తనేమో మరీ స్ట్రిక్ట్ నవ్వుతూ అంది శశి. బల్ల మీద పకోడీలు ఉన్నాయి, ఇద్దరూ తినండి. దీపు, నీకు పరీక్ష ఉన్నట్టుంది రేపు, ఇంటికి వెళ్ళి శ్రద్ధగా చదువుకో అన్న శశిని చూసి, అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు. ఇదంతా వింతగా ఉంది ఉషకి. అదేమిటి తల్లి, ఆ కుటుంబాన్ని మొత్తం నువ్వే దత్తత తీసుకున్నావా? ఈ రకంగానే దోచిపెడుతున్నావు అంది ఉష. దీపు ఉండబట్టే మన చంద్రానికి ప్రమాదం తప్పింది. సరిగ్గా సమయానికి హాస్పిటల్ తీసుకెళ్లారు. లేకపోతే తనకి పెరిగిన బీపీకి హార్ట్ అటాక్ వచ్చేది. మా పిల్లలు ఇక్కడే ఉన్న వాళ్ళ ఆఫీస్ పనుల్లో వాళ్ళవి. అదీ కాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చూసుకుంటారని ధైర్యం. మాకు కూడా పిల్లల దగ్గర ఈ హడావిడిలో ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే ఇష్టం. కుదిరినప్పుడు మేము వెళ్తాం, వాళ్ళు వస్తారు. ఓపుకున్నంత వరకు ఇలా ఉంటూనే ఉంటాం. ఇలా ఉంటేనే మంచిది. నేను చెప్పాలని బాధపడకు, కానీ మొన్న వచ్చినప్పుడు చూశాను. పని ఆమెకి ఇంకో 1000 ఇవ్వాలి. అన్ని పనులు నువ్వే చేసుకొని అలసిపోతున్నావు. మంచి చీరలు పాడైపోతున్నాయి. అవన్నీ బీరువాలో పెట్టి దాస్తావెందుకు? ఇప్పుడు కట్టుకోకపోతే ఎప్పుడు కట్టుకుంటావు? నిజంగా మనకి ఏదన్నా అయితే ఆ చీరలని ఎవరికోవాళ్ళకి ఇచ్చేవస్తుందే కదా. చక్కగా మీ కారు ఉంది, కారులో తిరిగే స్తోమత ఉంది నీకు. బావగారిని బస్సులో వెళ్ళమంటావేంటి? కారులో వెళ్ళి రమ్మనొచ్చు కదా, ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? ఎక్కడో దూరంగా ఉన్న కాయగూరలు తెచ్చుకోవడం కంటే పక్క షాపులో తీసుకోవచ్చు కదా. ఎందుకలా ఇబ్బంది పెడతావు బావని? మీ పిల్లలు అమెరికాలో బాగానే సెటిల్ అయ్యారు. నువ్వు కొన్న ఆ ఫ్లాట్ వాళ్ళకి అక్కర్లేదు. నువ్వు ఉన్న రోజులు వాటిని చూస్తావు, తర్వాత ఎలాగో అమ్మేసేస్తారు వాళ్ళు. రిపేర్లు అది అని నువ్వెందుకు అంత హైరాణ పడిపోవాలి? కావాలంటే ఫ్లాట్లోకి నువ్వేళ్ళు ఉండొచ్చు కదా. పెద్ద ఇల్లు చేయలేకపోతున్నావంటే అమ్మేయండి. రూపాయి కూడబెట్టి అవసరం లేని పిల్లలకి ఇచ్చే కంటే ఆ డబ్బుతో నువ్వు బావగారు హాయిగా సుఖపడండి. కావాల్సిన ప్రదేశాలకు వెళ్ళండి, దాన ధర్మాలు చేయండి. ఇలా అవసరమైన పేద పిల్లల్ని ఎవరన్నా చదివిస్తే పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి కదా. నేను ఈ మధ్య శ్రీ మహేష్ సాయి రాసిన ఒక వ్యాసం చదివాను. ఇండియన్ సీనియర్ సిటిజన్స్ ఆర్ డయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అని. దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలామంది డబ్బు ఉన్నా ఖర్చు పెట్టకుండా పేదగా బతికి చనిపోయాక ఆ డబ్బుని తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వాలని దాస్తూ ఉంటారని తెలుస్తుంది. ఆదా చేయడం, ఆస్తులు ఏర్పరచుకోవడం మంచిదే, చెయ్యాలి కూడా. కానీ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసము దాచడం అవివేకం. పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి. అది ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. నువ్వు వాళ్ళకి కాపలా కాయొద్దు. జీవితాంతకాలం హాయిగా ఉండండి. నువ్వు తిను, నలుగురికి పెట్టు.
ఎవరి సంతోషం కోసమో కాదు, నీ తృప్తి, నీ ఆనందం కోసం, నీ కోసం జీవించు. నువ్వు కూడబెట్టిన డబ్బంతా నువ్వే అనుభవించు. ఆగి అక్క వంక చూసింది శశి. తాను అనుకుంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ. నిజమే శశి, పిల్లలు కూడా ఇదే చెప్తున్నారు. మా సంపాదన మాకు చాలు, ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి అని నిన్ను చూశాక నాకు అనిపిస్తోంది. 100కి 1000 లెక్క చూసుకుని కష్టపడడం నిజంగానే అవసరమా అని. ఒక్కసారిగా మారిపోవడం కష్టమే, కానీ నెమ్మదిగా మా సుఖాలకి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న ఉషని చూసింది. చంద్రం, ఇక్కడేదో పెద్ద మాల్ ఉందంట, రేపు అక్కడికి వెళ్ళి 4 జతల బట్టలు, షూస్ కొని దారిలో హోటల్లో భోంచేసి అంటున్న సూర్యాన్ని మధ్యలో ఆపి, మొన్ననేగా ఓ టీషర్ట్ కొన్నారు, ఇప్పుడు అవసరమా? కోపంగా అంటున్న ఉషని బిత్తరపై చూస్తున్న సూర్యానికి వంక చూసి నవ్వింది ఉష. ఆమెతో పాటు జత కలిపారు అందరూ. చూసారా మరి, ఈ కథలో నీతి ఏమిటంటే, మనము పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ డబ్బులు దాచడం కంటే మన అవసరాలు తీర్చుకుంటూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఏది తింటే మంచిది, ఏది తినకపోతే ఎలా ఉంటుందనే విషయాన్ని బాగా గ్రహించి చక్కగా మన జీవితాన్ని మలుచుకోవాలి. మన కోసం మనం జీవించాలి, పరుల కోసం కాదు కదా. తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.